ఇప్పుడు ఈ 2 కేసెస్‌లోనూ మనకి అలొకేషన్ ఎలా ఉంటదో చూద్దామా? మెమరీ అలొకేషన్. ఫస్ట్ S1 ఈక్వల్స్ డీబీడీ అనొచ్చింది. జేబీఎం నువ్వు న్యూ స్ట్రింగ్ ఇచ్చినా, లిటరల్ ఇచ్చినా ఫస్ట్ చెక్ చేసేది స్ట్రింగ్ పూల్‌లో ఉందా లేదా అని చెక్ చేస్తది. స్ట్రింగ్ పూల్‌లో డీబీడీ ఉందా లేదా అని చెక్ చేస్తది. ఇనిషియల్‌గా ఎంప్టీ అనుకుందాం. అండ్ S1 రాగానే స్ట్రింగ్ పూల్‌లో ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తది. స్టాక్‌లో లోకల్ వేరియబుల్, రిఫరెన్స్ వేరియబుల్ ఉంటది. దట్ ఈస్ S1 pointing to the object which is in the string pool. ఇది స్ట్రింగ్ పూల్. ఓకే. నెక్స్ట్ S2 ఈక్వల్స్ న్యూ స్ట్రింగ్ ఆఫ్ S1 అన్నాడు. అంటే మళ్ళీ ఒక లోకల్ వేరియబుల్ S2. ఇది పూల్ కాబట్టి పూల్లో ఉంటుంది. ఇంకోటి హీప్. హీప్లో కొత్త ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. న్యూ ఉంటే నో మ్యాటర్ వాట్ పక్కా ఫ్రెష్ ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. ఓకే. ఇది హీప్. ఇది స్టాక్. ఓకే. ఆల్ లోకల్ వేరియబుల్స్ ఆర్ క్రియేటెడ్ ఇన్ స్టాక్. అండ్ నౌ కమ్స్ ద నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ వేర్ S1 ఈక్వల్స్ న్యూ స్ట్రింగ్ ఆఫ్ డివిడి అన్నాడు కాబట్టి ఇది కూడా సేమ్ ఫ్రెష్ ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. ఫస్ట్ స్టెప్ ఏంటి? లిటరల్లో చెక్ చేసుకుంటుంది, పూల్లో చెక్ చేసుకుంటుంది. స్టెప్ పూల్లో ఉందా లేదా చెక్ చేసుకుంటుంది. పూల్లో లేదు, లేకపోతే క్రియేట్ చేసుకుంటాం. డివిడి అని పూల్లో క్రియేట్ చేసుకుంటాం. కానీ ఎవరికి రిఫర్ చేయదు, రిఫరెన్స్ ఏమి ఉండదు దీంట్లో. ఓకేనా? ఇది జస్ట్ అలాగా క్రియేట్ అయి ఉంటుంది అంతే. ఈ S1 అనేది క్రియేట్ అవుతుంది. దేనికి రిఫర్ చేస్తుంది? హీప్లో ఉన్న డివిడికి రిఫర్ చేస్తుంది. మనం న్యూ వాడాం కాబట్టి పక్కా హీప్లో కొత్త ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తేనే చేస్తుంది. ఓకే. దీనికి రిఫర్ అయ్యింది ఇప్పుడు. ఇది హీప్, ఇది స్ట్రింగ్ పూల్, ఇది స్టాక్. ఇప్పుడు S2 డివిడి అన్నాడు మళ్ళీ. ఈ S2 డివిడి ఏం చేస్తుంది? లిటరల్గా చెక్ చేసుకుంటుంది. ఉంది కాబట్టి దానికి రిఫర్ చేస్తుంది. అంతే తప్ప కొత్త ఆబ్జెక్ట్ ఏం క్రియేట్ చేయదు పూల్లో. దట్ ఈస్ హౌ దీస్ బోత్ డిఫర్. ఇన్ బోత్ కేసెస్ వీఆర్ హ్యావింగ్ 2 న్యూ ఆబ్జెక్ట్స్. స్ట్రింగ్ పూల్లో ఒక ఆబ్జెక్ట్ ఉంది, హీప్లో ఒక ఆబ్జెక్ట్ ఉంది. స్ట్రింగ్ పూల్లో ఒక ఆబ్జెక్ట్ ఉంది, హీప్లో ఒక ఆబ్జెక్ట్ ఉంది. ఓకే. ఇంకొక స్టేట్మెంట్ చెక్ చేద్దాం ఎలా ఉంటుందో. ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రింగ్ S1 ఈక్వల్స్